తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కేఆర్ సునీల్ కుమార్ గారు ఉన్నారు. వరంగల్లో జరిగినటువంటి సుమంత్ రెడ్డి హత్య, దాని తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఆ కేసు గురించి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం. రీసెంట్గా వరంగల్లో జరిగినటువంటి డాక్టర్ హత్య కేసు అనేది ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అవును. ఆ కేసు అనేది మీరు పూర్తిగా అబ్జర్వ్ చేస్తే ఆ కేసు తాలూకా విషయం మీకు ఏమర్థమైంది అంటారు? దాంతో మునుపు సెక్షన్ల కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు, హత్యాయత్నం కేసు. అవి ఏమన్నా మారుస్తారా? ఇప్పుడు ఆ కేసు చూసిన తర్వాత మీకేమనిపించింది యాజ్ ఏ అడ్వకేట్గా? జనరల్గా సొసైటీలో ఇంత దారుణంగా జరుగుతున్నది, అది ఖండించాల్సిన విషయం. అది జనరల్గా ఏంటంటే ఫస్ట్ అతని మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఏదో దారి దోపిడీ జరిగింది అనుకున్నారు. తర్వాత దాంట్లో మూలాలకు వెళ్తే ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే అటెంప్ట్ మర్డర్ 307 కింద వాళ్ళు, అంటే IPS 307 కింద వాళ్ళు కేసు బుక్ చేసినారు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే భార్య తన బాయ్ ఫ్రెండ్తో కలిపి ఈ దాడికి పాల్పడ్డట్టు చేసిండ్రు. ఇవాళ మార్నింగ్ సుమంత్ రెడ్డి గారు చనిపోయినారు కాబట్టి దాన్ని మళ్ళీ అటెంప్ట్ టు మర్డర్ నుంచి మళ్ళీ మర్డర్గా కన్వర్ట్ చేస్తారు. ఓకే. అయితే ఇప్పుడు భర్తను చంపించాలి అని చెప్పి ప్రీతికి సుపారీ ఇవ్వటం అనేది ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను ప్లస్ ఇల్లీగల్ కాంటాక్ట్ వీటి చుట్టూ తిరుగుతుంది. అసలు అక్కడ ఏం చేసుంటే బాగుండేది, ఇప్పుడు జరిగిన డ్యామేజ్ అంతా ఏంటి అనేది ఒక అంచనా. ఇక్కడ జనరల్గా ఒపీనియన్ అనేది ఎట్లుందంటే భార్య మధ్యలో ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా కూడా అడల్టరీ అనేది ఇప్పుడైతే లేదు. ఇంతకుముందు అఫేర్స్ని బట్టి దానికి శిక్షలు ఉండేదండి. ఇప్పుడు కొన్ని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల కొన్ని 497 IPC అదే అడల్టరీ అనే కేసుని తీసేసిండ్రు. అంటే ఎవరైనా ఎవరితోనైనా అఫేర్ ఉన్నా అది ఒక సాంఘిక దురాచారమే తప్ప, అది గ్రౌండ్ ఫర్ డైవర్సే తప్ప దానిలో అది క్రిమినల్ కేసు కాదని ఇప్పుడు లేటెస్ట్ అపెక్స్ కోర్టు ఇచ్చిన తీర్పులు. దాన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే వైఫ్ అయితే ఉందో సుమంత్ భార్య, ఆమెకి ఇబ్బంది అనిపించినప్పుడు, ఇతనితో ఉండదలుచుకోలేనప్పుడు, ఎవరైతే బయట పరిచయమైన అబ్బాయితోని ఉండాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా అతనికి డైవర్స్ ఇచ్చేసి అతనితో వెళ్ళిపోతే పెద్ద సమస్య ఉండేది కాదు ఇక్కడ. సరే వాళ్ళ వివాహ బంధం విడిపోవాలని ఎవరు చెప్పారు, కానీ దానికన్నా ఘోరమైన అంటే హీనియస్ విషయం ఏంటిదంటే ఒక అబ్బాయిని, ఒక డాక్టర్, అతను మంచి చదువుకున్నాడు, ఎంత కష్టపడితే వాళ్ళ డాక్టర్ అవుతారో మీకు కూడా తెలుసు. అట్లాంటి అతన్ని దారిగాచి సుత్తెతో తల మీద బాధడం వల్ల 8 రోజులు మృత్యుతో పోరాడి 20th అయింది అనుకుంటా, February 20th ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్కి 8 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. ఇవాళ మార్నింగ్ చనిపోయాడు. ఎంత కిరాతకం అండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ చట్టాల గురించి చిన్న లాజిక్ అన్నట్టు, ఎప్పుడైతే వీలు కాదు నేను భర్తతో ఉండలేను అని భార్య కానీ భర్త కానీ ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్, నేను ఒక అమ్మాయి గురించి చెప్పట్లేదు, ఒక భార్య. మొన్న ఏం జరిగింది, ఒక హస్బెండ్ ఇక్కడ మన మీర్పేటలో ఆ వైఫ్ని కిరాతంగా, నేను ఏమంటున్నా అంటే స్పౌస్ మధ్యలో డిస్ప్యూట్ ఉన్నప్పుడు ఏదైనా కానీ, అది ఎటువంటి డిస్ప్యూట్ అయినా కానీ, అది ఫైనాన్షియల్గా కానీ, అడల్టరీ విషయంలో కానీ, ఈగో విషయంలో కానీ, మీకు ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు మీరు విడిపోవడం అనేది, ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారు, నియర్ బై అడ్వకేట్స్ ఇస్తే వాళ్ళు మంచి లీగల్ అడ్వైజ్ ఇస్తారు, లీగల్ కాన్సిక్వెన్సెస్ అని చెప్తారు. దీన్ని బట్టి మీరు ఏం చేసుకోవచ్చు, డైవర్స్ ప్రొసీడింగ్స్ని ఇనిషియేట్ చేసుకోండి. అంతే తప్ప ఒకరి మీద ఒకరు దాడి పడడం, రెక్కి నిర్వహించి మరీ మర్డర్కు సుపారీ ఇవ్వడం అనేది సొసైటీలో మంచిది కాదు. అది ఇట్లా చెప్పుకుంటూ పోతే చివరికి ఎవరు మిగలరు. కాబట్టి వాళ్ళు ఇక్కడ లాజిక్ మిస్ అయింది అమ్మాయి. ఎటువంటి లాజిక్ అంటే డైవర్స్ ఇచ్చేస్తే డైవర్స్ ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే అయిపోయేదానికి చంపేదానిక పోయింది. ఇప్పుడు చూడండి అందులో ఎవరెవరు పాల్గొన్నారంటే భార్య ఉంది, అతని భార్య ఉన్న ఆయన ఇంకొక జిమ్ ట్రైనర్ ఉన్నారు, ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తర్వాత AR కానిస్టేబుల్ అండి, ఆర్మర్ రిజర్వ్ కానిస్టేబుల్, మంచి లైఫ్ అది, కానిస్టేబుల్ వృత్తి, ఆయనకు మంచి బెటాలియన్లో పనిచేసుకుంటూ ఉంటారు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు జీవితాలు లైఫ్ కన్విక్ట్ అవుతాయి. మినిమం అంత ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడున్న తెలంగాణ పోలీసులు మంచి ఎవిడెన్స్ తీసుకుంటారు, దాంట్లో చాలా ఎవిడెన్స్ క్లియర్గా ఉంది, టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ తీస్తారు. అక్కడ ACP గారు కూడా చెప్పారు ప్రెస్ మీట్లో, చూశాను నేను, అందులో చాలా క్లియర్గా చెప్పారు. టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ తీసుకున్నారు, కంపల్సరీ వాళ్ళకు కన్విక్ట్ అవుతుంది కేసు. ఓకే, వాళ్ళకు చట్టం నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది? జస్ట్ లైఫ్ కన్విక్ట్ అంటారు. అదే లైఫ్ కన్విక్ట్ అంటే ఇక్కడ మీకు ఇది లా భాషలో చెప్పాలంటే జీవితం మొత్తం పడేట్టు. ఎందుకంటే గ్రావిటీ చూస్తారు. ఈ కేసులో ఎటువంటి పరిస్థితులలో చంపాల్సి వచ్చింది, చంపినాక అనుకోకుండా చంపడం వల్ల జరిగిందా, వాంటెడ్లీ చంపారా. ఇప్పుడు 2 అంశాలు ఉంటాయి. ఎమోషన్లో నెట్టేయడం వల్ల ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్, అంటే ఎట్లా భార్య కానీ భర్త కానీ నెట్టేసుకోవడం వల్ల నెత్తి గోడ ఇట్లాంటి అనుకోకుండా జరగడం వేరు. ఇక్కడ వాంటెడ్లీ చేసిండ్రు కదా, ఒక లైఫ్ని తీసుకున్నారు. ఎంత పెద్ద అది క్రైమ్ అని, సీరియస్ క్రైమ్ అది, హీనియస్ అన్నట్టు. అట్లాంటప్పుడు లైఫ్ కన్విక్ట్ అంటే జీవితం పడేది ఉంటుంది. ఓకే ఓకే. ఎందుకు ఇలాంటి వ్యక్తులు ఇంత క్రూరంగా మైండ్ సెట్ ఎలా మారిపోతుంది, ఎందుకు మారుతుంది, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంది సమాజం అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు ఇంత క్రూరంగా తయారవుతున్నారు? రాను రాను మనిషి మనసు మారిపోతుంది.
అంటే వాళ్ళకి ఒక అఫేర్ ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచన విధానం మారుతుందండి. అక్కడ వాళ్ళు ఆలోచించుకోవాలి, సెల్ఫ్ డిసిప్లినే ఉండాలి. అఫేర్ ఇస్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పం, కానీ ఇక్కడ వాళ్ళు ఆలోచించుకోవాలండి కదండి, విచక్షణ. సొసైటీలో వాళ్ళకి ఆలోచన ఏం ఉండాలి, సెల్ఫ్గా ఒక హస్బెండ్ వద్దు అనుకున్నప్పుడు, కానీ ఒక వైఫ్ వద్దు అనుకున్నప్పుడు ఓపెన్గా చెప్పడం, కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే విషయం అది. నీకు నాకు పడట్లేదు, నేను వెళ్ళిపోతా అంటే అయిపోయేది కదా. దానికి ఇంత మనం చేయాల్సిన అవసరం లేదు. సొసైటీలో కూడా ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండి వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. ఇండివిజువల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి, ఎవరికి వాళ్ళే ఆలోచనలు. మళ్ళీ వర్క్ అవర్స్ కూడా చూడండి. ఇప్పుడు ఈ కేసులో అది కోర్టులో ఉంది. ఇప్పుడు ఇక మనం దాని ప్రిడిక్షన్ మొత్తం చేయలేము, అది రాంగ్ అయిపోతుంది. నేను ఏమంటున్నానంటే తను ఓపెన్గా చెప్పడం వల్ల, లేదంటే తనకి ఏదైనా దూరం ఉండి నోటీస్ ఇవ్వడం వల్ల చేస్తే డివోర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. అవునవును. అతను హన్మకొండలో ఉండే వాళ్ళకి ఆమె మెదక్లో ఉండే, అక్కడ ఇష్యూ పెద్దగా కాకపోయేది. సంగారెడ్డి ఐ థింక్ సారీ ఉండేది, పెద్ద ఇష్యూ కాకపోయేది. మరీ సుపారిచ్చి చంపడం అనేది డిఫరెంట్. దట్టు ఇలా ఇంకా తెలిసిన విషయం ఏంటంటే తనే జిమ్ లో దగ్గర నుండి జాయిన్ చేశాడు అని. ఇంకా పెద్దవాళ్ళు ఎవరు లేరు చెప్పేవాళ్ళు, ఇద్దరు ఎంప్లాయీస్ అయి ఉంటారు, 24 hours ఎంప్లాయ్మెంట్ లోనే వాళ్ళు బిజీ అవుతున్నారు. లైఫ్ స్టైల్ మారిపోయింది. అంటే పెళ్లికి ముందు పరిచయం కాదు, ఇది పెళ్లి తర్వాత పరిచయం. అదే ఇందులో చాలా గ్రావిటీ ఉంది. అదే నేను అంటున్నా మొదటి నుంచి. ఎందుకు అంటే ఏదో పాత బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అయింది అనుకోవడం కాదు. ఇతను తనకి హెల్త్ దృష్ట్యా అమ్మాయికి బాగాలేదని దగ్గరుండి వాళ్ళు జాయిన్ చేయడం, తర్వాత తను అది ఆయనతో బాయ్ ఫ్రెండ్తో ప్రేమలో పడడం, పడ్డా అది పర్సనల్ విషయం అనుకున్నా కూడా చంపేంత అవసరం లేదు అంటున్నాను. లాజిక్ మిస్ అయ్యారు అంతే. ఇప్పుడు ఏముంది, ఎన్ని కుటుంబాలు? ఇప్పుడు 3 కుటుంబాలు. ఎవరు భార్య అయిపోయింది, తర్వాత అతను సహకరించిన ఎయిర్ కానిస్టేబుల్, జిమ్ ట్రైనర్, 3 కంపల్సరీ. లైఫ్ ఎంత చివరి. ఇట్లాంటి ఇన్సిడెంట్లని మనం డిస్కస్ చేయడం వల్ల కొంతమందికైనా అవేర్నెస్ వస్తుందేమో. 100% అండి. ఇలా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు ఎప్పుడైనా కానీ వన్ ఆఫ్ ద స్పౌస్, వైఫ్ కానీ హస్బెండ్ కానీ మీకు వీలవ్వట్లేదు, ఇక భరించలేము, ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అయితే హస్బెండ్ కూడా అఫేర్ పెట్టుకున్న సందర్భాలు ఉంటాయి. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే లీగల్ అడ్వైస్ తీసుకోండి. చాలా మంది అడ్వైస్ తీసుకోవడానికి వెనుకబడతారు. నేను అనేది అదే, దగ్గరలో చాలా అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళు మంచి చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు, మంచి లీగల్ అడ్వైస్ ఇస్తారు, లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏంది చెప్తారు. ఆమె గనుక నిజంగా ఇందులో ఈ పాయింట్లో ఒకటి చెప్పదలుచుకోండి. చెప్పండి. తనకు నిజంగానే జిమ్ ట్రైనర్ ఇష్టం ఉండి హస్బెండ్ వద్దు అనుకున్నప్పుడు, ఈవెన్ ఇతనేం మామూలు వ్యక్తి కాదు, మంచి డాక్టర్, చదువుకున్నాడు, ఓకే మీకు కాదు అనుకున్నారు, డైవర్స్ అక్కడ ఉన్న అడ్వకేట్ దగ్గర పోయి, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, తెలుసో తెలియక ఆయన చేసుకున్నా, నాకు ఇప్పుడు ఈయన ఇష్టం ఉన్నాడు, నేను ఏం చేయాలి సార్ అంటే ఆయన లీగల్గా డైవర్స్ ప్రొసీజర్ ఏంది ఏదో చెప్పగలుగుతాడు. ఇప్పుడు డాక్టర్ కూడా అంతే కదా, ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ట్రీట్ చేస్తాడు కానీ ఎందుకు వచ్చిందని అడగాడు. అడ్వకేట్ పాత్ర కూడా అంతే, ఏం కావాలి, నా క్లయింట్ ఏం అడుగుతున్నాడు. కానీ ఇది ఏంటి అంటే కంపేర్ టు మర్డర్కి చూస్తే ఈ లీగల్ ప్రొసీజర్ బెస్ట్. అదే తను ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యేది ఉంటే డివోర్స్ ప్రాసెస్ సంగారెడ్డిలో నడిచేది. సుమంత్ రెడ్డి ఇలా మంచి బతుకొని తర్వాత డైవర్స్ అయినా కాకుండా ఆయన పోరాడు, కౌన్సిలింగ్ మెయిన్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందండి. సరే కౌన్సిలింగ్ అయినాక కూడా అతను మారలేకుంటే దాన్ని విడిపోయేవాళ్ళు, ఎవరి జాబ్లో వాళ్ళు మంచిగా ప్రశాంతంగా బతుకుండేవాళ్ళు. కానీ ఈ మర్డర్కి దారి తీసి చూడండి ఎంత ఇబ్బంది. ఇప్పుడు సుమంత్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంటారు. చెట్టెత్తు కొడుకు డాక్టర్, మంచి పొజిషన్లో ఉన్నాడు, ఒక మనిషిని క్రూరంగా చంపేసిండ్రు కదా, సుత్తతో తల మీద కొట్టి. చాలా చాలా డేంజర్. చూద్దాం ఇక మీదటైనా కొంత అవేర్నెస్ వస్తుందా, ఇట్లా పబ్లిక్గా మాట్లాడటం వల్ల అందరూ డిస్కస్ అంటే మనం అవేర్నెస్ ఇవ్వాలని చెప్పుకున్నామంటే ఇట్లా ఇప్పుడు జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు తన భార్య అంటే మరియా అనే అమ్మాయి కానీ, ఆ జిమ్ ట్రైనర్ అని, ఎయిర్ కానిస్టేబుల్, వాళ్ళ లైఫ్ని ఖరాబ్ చేసుకునే బదులు ఏదైనా ఒక లీగల్ ప్రొసీడింగ్స్లో దూరం ఉంటే హ్యాపీగా ఉండే వాళ్ళు అందరూ. డైవర్స్ అయినా హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.